మిత్రులారా, మీరు ఎల్లప్పుడూ సుఖ శుభక్షేమాలతో ఉండాలని కోరుకుంటూ మీకు అందరికీ నమస్కరిస్తూ నేను రకరకాల వీడియోలతోటి మేము ముందుకు వస్తున్నా. ఈ వీడియోలల్లో మీరు ఎంతవరకు ఆదరిస్తున్నారో అదే ప్రకారంగా మీరు సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్ను, ఈ వాస్తుగురు ఛానల్ను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. అలా చేస్తారని ఆశిస్తున్నాను. చూడండి, నేను ఏదైతే విషయం మీకు చెప్పాలనుకుంటున్నానో ఆ విషయం మట్టుకే మీకు చూపిస్తున్నా. ఎందుకంటే అన్ని విషయాలు ఇందులోనే ఒకటే వీడియోలో అన్నీ చెప్పలేం కాబట్టి ఈరోజు మీకు ఏం చెప్పదలుచుకున్నా అంటే, ద్వారాలు 3 వరుస ద్వారాలు ఉండవచ్చా అనే విషయం మీద మీకు చెప్పదలుచుకున్నా. కాబట్టి ఈ విషయంలో మీరు కొంచెం అవగాహన చేసుకోవాలి. దాదాపుగా ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ ప్లాటు అంటే ఈ గృహ నిర్మాణము అసలు ఇప్పుడు ఇంతకంటే మంచి ప్లాన్ వేయలేదు. ఎందుకంటే కొంతమంది పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటారు. 2 కొడుకులు పుట్టిన తర్వాత అది వేరు పడితే ఒకరికొకరు చేసుకోవాలన్నా డబ్బుతో చాలా కష్టం ఉంటుంది. అందుకని ఇలాంటి ఇప్పుడు ఒక ఇంట్లో 3 పిల్లలు ఉన్నారు అనుకున్నప్పుడు ఒక గృహాన్ని నిర్మిస్తున్నప్పుడు ఈ పద్ధతిలో నిర్మిస్తే అతనికి ఉత్తరం కానీ, దక్షిణం కానీ, పడమర కానీ ఎలాంటి పరిస్థితులు ఉండవు. ఒకవేళ అట్లా కాకుండా ఈ అంటుతోటే ఇంకో బిల్డింగ్ నిర్మిస్తున్నారు, లేకపోతే దీన్ని పెద్దగా నిర్మిస్తున్నారు. అప్పుడు అది ఏ ప్రకారంగా భాగస్వామ్యానికి పంచుకోవడానికి ఎటు కూడా చక్కగా ఉండదు. కాబట్టి ఇలాంటి గృహం చాలా బ్రహ్మాండంగా యోగిస్తుంది. ఎన్ని ఇండ్లు అయినా కట్టుకోవచ్చు ఇట్లా. ఎందుకంటే మనం అనుకున్న దానికంటే కూడా ఖర్చు తక్కువ ఉంటుంది. మళ్ళీ ఒక మనిషికి ఒక బెడ్రూమ్, ఒక కొడుకు, ఒక తన యజమాని అనే టైపులో ఇది పనిచేస్తుంటుంది. ఇక్కడ కిచెన్ ఉంటుంది, ఇక్కడ పూజ ఉంటుంది, ఇక్కడ హాల్ ఉంటుంది, సరిపోతుంది. అది మనం 52.5 అంటే ఒకవేళ పథకాల ఇష్టంలోకి వస్తే, సాంప్రదాయ సిద్ధాంతంలోకి వస్తే 52.5 పెట్టవచ్చు, 74 12 పెట్టవచ్చు, 93 రోజు చేయొచ్చు దీన్ని. అట్లా ఆ పద్ధతిలో. అంటే ఇక లాట్రిన్ బాత్రూమ్లు వీటిలో ఉండవా అంటే ఉంటాయి. కానీ కాకపోతే ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి అది కాదు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 3 ద్వారాలు చూడండి. ఇక్కడ వరుస ఇప్పుడు ఇది ఇటు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ద్వారం, ఇక్కడ ఒక ద్వారం, ఇక్కడ ఒక ద్వారం. ఎందుకు వచ్చింది? ఫస్ట్ ఒక ద్వారం ఇచ్చిన తర్వాత ఇందులో నుంచి ఇటు వచ్చిన తర్వాత ఈ బెడ్రూమ్లోకి పోవాలి, ఈ బెడ్రూమ్లోకి పోవాలి. 1, 2, 3 అయినాయి. 3 అయిన తర్వాత కిచెన్లోకి పోవాలి. 4 అయినాయి. 4 అయిన తర్వాత ఏమైంది? ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసరికి 5 అయింది. ఒకవేళ ఈ పూజా గదిని ఆర్చి పెట్టుకుంటే 5 అయింది. 5 అయిన తర్వాత మళ్ళీ ఇంకో డోర్ ఉండాలని పడమటి దిక్కు ఇక్కడ డోర్ పెట్టుకోవడం జరిగింది. అంటే వరుసగా 3 వచ్చి, ఇక్కడ 1 వచ్చి, ఇక్కడ 2 వచ్చి, అది ఆర్చ్ అన్న టైప్లో వచ్చింది. అయితే మిత్రులారా, ఇది బాగా గమనించాలి. ఎప్పుడు కానీ 3 వాకిళ్ళు అన్న ముచ్చటే, 3 ద్వారాలన్న ఒకటే ముచ్చట. 3 వాకిళ్ళైనా 3 ద్వారాలైనా, 3 ద్వారాలు ఎప్పుడైనా సిరికి నష్టం. సిరి అంటే స్త్రీ కావచ్చు, డబ్బు కావచ్చు. ఈ 2 విధాల అసలు దాదాపుగా ఇట్లా 3 ద్వారాలు వరుసగా ఉన్న ఇంట్లో ప్రశాంతత అయితే దాదాపుగా ఉండదనే చెప్పొచ్చు. ఆ ప్రకారంగా మరి ఎట్లా ఈ 3వ ద్వారం తీసేసి చేసుకోవచ్చు అంటే, 3వ ద్వారం తీసేసినా ఇప్పుడు ఇక్కడ పూజ గదికి ఉన్నటువంటి ద్వారంతో 6 ద్వారాలు అవుతాయి. అసలు ఎలాంటి ఇబ్బంది లేదు. అట్లా కూడా పూజా దగ్గర ఒక ద్వారం పెట్టేసుకుంటే 6 ద్వారాలు అవుతాయి. మరి ఇక్కడ కిటికీ పెట్టవచ్చా? ద్వారమే వద్దన్న తర్వాత కిటికీ ఎలా పెట్టగలుగుతాం? కిటికీ కూడా పెట్టకూడదు. కిటికీ ఎక్కడ పెట్టుకోవాలి? వెలుగు ఎక్కడ అంటే ఇటు సైడ్ పెట్టవచ్చు. ఈ ద్వారానికి మధ్య భాగం ఇట్లా చేసుకొని దానికి ముందు భాగంలో పెట్టుకోవచ్చు. అంటే పూర్తిగా ఉత్తర వాయువ్యం దిక్కు రాకుండా కొంచెం ముందుకు ఈ ద్వారం, దీని నుంచి ఇదే హాల్, ఇదే రూములో ముందర ఒక ఫీట్ వదిలిపెట్టి దాని తర్వాత కిటికీ పెట్టుకోవచ్చు. దాని తర్వాత వెలుగు ఖచ్చితంగా వస్తుంది. అట్లాగని ఈ సైడ్ మాత్రం అంటే 2 అయిన తర్వాత 3వదికి కిటికీ కానీ లేక ద్వారం కానీ పెట్టకపోవడం చాలా మంచిది. పెడితే ఏమవుతుంది అన్నదానికి జవాబు ఆ భగవంతుడు కూడా. ఎందుకంటే మన ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు దుర్యోధనుడికి విశ్వరూపం చూపించినట్టు ఉంటుంది అన్నట్టుగా. ఎందుకంటే మనం అయితే ఏమవుతుంది అన్న వాళ్ళకు అయినాక మనం ఏం సమాధానం చెప్పలేం కదా అయిపోయిన తర్వాత. అందుకని పెట్టకపోవడం మంచిదని చెప్పడం మాత్రమే నా సమ్మతం. ఇంకా దాని తర్వాత వాదించే వాళ్ళకు ఇది చర్చ చేయడానికి ఇది అసెంబ్లీ కాదు. కానీ ఇది వాస్తుశాస్త్రం యొక్క వివరణ. అందరు కూడా బాగుండాలనే తపనతో మేము చూస్తున్నటువంటి వాస్తుశాస్త్ర గృహ పరిశోధనల్లో తేలినటువంటి నగ్న సత్యాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నా, అంతే తప్ప నేను చర్చ చేయడానికి కాదు ఇది. కావున దయచేసి మిత్రులారా, ఇక్కడ ఉండేటువంటి ద్వారాన్ని వదిలేసి ఇక్కడ కిటికీ కూడా పెట్టకుండా
ఈ 2 ద్వారాలు, ఇదొక ద్వారం, 3 ద్వారాలు, ఇవి 2 5 ద్వారాలు, ఇదొకటి 6 ద్వారాలతో దీన్ని ఏర్పాటు చేసుకోండి, సరిపోద్ది. ఒకవేళ ఇంకో మీకు డౌట్ రావచ్చు, ఇంట్లో లాట్రిన్ బాత్రూమ్లు ఉంటాయి, ఆ ద్వారాలు ఎట్లా అంటే, ఒకవేళ రెండిట్లలో కూడా లాట్రిన్ బాత్రూమ్స్ ఉంటే అవి పైన స్లాబ్ కంటితేనే మాత్రం ఈ ద్వారాలలో లెక్కలకు వస్తాయి, పైన స్లాబ్ కంటకపోతే లెక్కలకు రావు. అట్లా ఇంట్లో ఒకటి పెట్టుకుంటే ఆల్రెడీ అవి 2 6 2 8 ద్వారాలు ఉండడంలో తప్పు లేదు. ఇలా మీరు బాగా ఆలోచించి ఈ విషయాన్ని ముందుకు నడిపించుకుంటా, అంటే మీ గృహంలో ఇలానే ప్రయత్నిస్తారని మనసారా కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇంకా మీకు ఇక్కడ ఏం అనుమానం వచ్చినప్పుడు ఇది ఈ కిచెన్లోకి ఇక్కడ నుంచి ద్వారం ఉండొద్దా అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ నుంచే ద్వారం ఉంటే ఇది ముందుకుంటుంది, ఇది వెటు ఉంటుంది, అటు పూజ కొద్ది. ఇక్కడనే 3 ద్వారాలు వచ్చినాయి చూడండి, చాలా హ్యాపీగా ఉన్నాయి ఆ 3 ద్వారాలు కూడా, ఎలాంటి ఇబ్బంది లేకుంటున్నాయి. కాబట్టి దయచేసి మిత్రులారా, అయితే ఇంకో హాల్ పెద్దగా ఉంటే ఇది తీసుకొచ్చి ఇక్కడ కూడా పెట్టుకొని ఇక్కడ మనం అది చేయొచ్చు, అది భోజనం చేసుకునేందుకు టేబుల్ పెట్టుకొని భోజనం చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఒకవేళ ఈ 2 రూములు, ఇది హాల్ ఇంకా జర పెద్దగా ఉన్నట్టుంటే, ఇది ఇంకా జర పెద్దగా ఉందనుకోండి, అలాంటప్పుడు ఇందులోనే ఇక్కడ పూజ గది పెట్టుకునే ప్రయత్నం, ఈ కిచెన్కి ఆనుకొని పూజ గది పెట్టుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు. కావున ముఖ్యంగా ఈ రోజు వచ్చిన మన టాపిక్ ఏంటంటే, ఖచ్చితంగా 3 ద్వారాలు ఇటు కానీ 3 ద్వారాలు ఇటు కానీ, అంటే ఇప్పుడు ఇక్కడంటే 2 వస్తాయి అనుకోండి, వేరే గృహాలలో ఇట్లా 3 వచ్చినా కానీ, లేక ఇట్లా 3 ఇటు కూడా 2 వస్తాయి ఇంట్లో. అయితే ఇట్లా 3 వచ్చినా కానీ, ఇటు 3 వచ్చినా, ఇటు 3 వచ్చినా, ఎట్టి పరిస్థితుల్లో బయటి బాజు 3 వచ్చినా, లోపల 3 వచ్చినా, వరుసగా ఎప్పుడైతే 3 వరుసగా వస్తాయో, ఇప్పుడు ఈ గోడకు ఇట్లా 3 రూములు ఉన్నాయి అనుకోండి, ఇట్లా వరుసగా 3 వచ్చినట్టే కదా. ఇప్పుడు ఇవి ఇక్కడ ఏం చేసినా 2 రూములే, కానీ వరుసగా 3 వచ్చినాయి కదా. అందుకనే ఇక్కడ ఇది లేకున్నా పెద్ద నష్టం వచ్చేది ఏమి లేదు. కాబట్టి దయచేసి మిత్రులారా, ఈ విషయాన్ని ఆలోచించి మనసారా దీన్ని గ్రహించి ఇక్కడున్న ద్వారం కానీ, ఇక్కడున్న కిటికీ కానీ తీసేయండి. ఖచ్చితంగా మీరు అభివృద్ధి పదంలోకి నడిచే అవకాశం కంపల్సరీ ఉంటుంది. అయితే ద్వారముల లెక్క వేరన్నారు కదా, కొన్ని వీడియోలలో నేను చెప్పింది ఏంటంటే ద్వారాల లెక్క వేరు, ద్వారాల లెక్క వేరనే అంటున్నా. ఇక్కడ ద్వారం పెట్టినా, కిటికీ పెట్టినా, కిటికీలో నుంచి అయినా పశ్చిమం నుంచి వెలుగు వస్తుంటుంది, ద్వారం నుంచి అయినా పశ్చిమం నుంచి వెలుగు వచ్చేది. అయితే ఇక్కడ ఏంటంటే ఈ 2తో పాటు 3వది ఉండొద్దు అనేది, 3 వెలుగులు రాకూడదు, 3 వాకిళ్ళు ఉండకూడదు, 3 ద్వారాలు ఉండకపోతే 3 వాకిలు కానీ 3 తీర్ల వెలుగు కానీ ఉండే అవకాశం అయితే లేదు. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని బాగా ఆలోచించి, చర్చగా కాదు, ఒక మనస్సుతోటి మంచి ఆలోచించి, మీకు తెలిసిన కుటుంబాలలో కూడా ఉన్న గృహాలను చూడండి, చూస్తే మీకు అర్థమైపోద్ది. ఆ తర్వాత దీని యొక్క ఫలితాలు మీరు మీ అంతటా మీరే ఆలోచించుకోగలుగుతారు, తనివి తీరా ఆచరించగలుగుతారు కూడా. అందుకనే ఈ విషయాన్ని బాగా గమనించండి. వెంటనే ఈ వీడియోలో చూస్తున్న మీరంతా కామెంట్ రూపంలో మాకు విషయాలు తెలియజేయండి. అలాగే మీ చేతులతో సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఇలా మరికొన్ని వీడియోలతో ఎల్లప్పుడూ మీ ముందు ఉండడానికి ప్రయత్నం చేస్తా. ఈ ఛానల్ను అభివృద్ధి చెందడానికి ప్రయత్నించండి. ఎందుకంటే చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు కొందరే. అది కాకుండా కొంచెం సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి. చేసి ఈ ఛానల్ను అభివృద్ధి చెందే పదంలో ప్రయాణం సాగేటట్టుగా ప్రయత్నం చేయండి. ఇంకా మరికొన్ని విషయాలు, కొత్త విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అప్పటి వరకు సెలవు. నేను మీ బాబా అన్వర్ షా, హజరత్ సయ్యద్ యాకూబ్ షా అలీ బాబా దర్గా షరీఫ్, బండానాగారం. అప్పటి వరకు సెలవు. అందరికీ నమస్తే.